శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర. ఉత్తరాంధ్ర ఇలవేల్పు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి కొత్త అమావాస్య మహోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవ సందర్భంగా బుధవారం రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కునతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ పటేల్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతిబాబు, దాడి రత్నాకర్, బుద్ధ నాగజగదీష్, మల్లా సురేంద్ర, దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, గొల్లబాబు, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లిలో నూకాలమ్మ తల్లివారి జాతర మహోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సమర్పించడం అనేది అమ్మవారి చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి దగ్గర 15 కోట్ల రూపాయలతో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం, తర్వాత దశల వారీగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మొన్ననే రాజగోపురం నరస ప్రతిష్ఠ కూడా జరిగింది. అలాగే అమ్మవారి ఆలయం చాలా నూతన శోభతో ఈ కార్యక్రమాన్ని కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, ఇలా గోవింద్ సత్యనారాయణ గారు, అలా నాయకులందరూ కూడా దీంట్లో భాగస్వాములై చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి అమ్మవారి ఉత్సవాలు చేస్తామని చెప్పారు. ఆ మాటకి కట్టుబడే ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని లాంఛనాలతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వారందరికీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అటు జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, అధికారులందరూ కూడా, ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. ఎందుకంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం అంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్సెల్ఆర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి రేపు 23వ తారీఖు ఇక్కడ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి అనేక మంది రాబోతా ఉన్నారు. అలాగే దీని ఒక ఉత్తరాంధ్ర కూడా చాలా ప్రాముఖ్యతగా చేయాలని చెప్పి, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో చేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఒక ప్రముఖమైనటువంటి స్టీల్ ప్లాంట్ నిలబడబోతోంది. మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఆలయ కమిటీ సభ్యులకి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే గౌరవ శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, నాయకులందరూ